యా డన్ మా నో ఇట్ ఈస్ ఓకే. టాలీ ప్రైమ్ 6.0లో టీడీఎస్ అనేది మనం చెప్తున్నాము. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటాం. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అండర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్లో జిఎస్టీ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా టీడీఎస్ అనేది సమ్ సెక్షన్స్ మీద, నేచర్ ఆఫ్ పేమెంట్స్ మీద సమ్ లిమిటేషన్ అమౌంట్ తో సమ్ పర్సంటేజ్ తో కట్ అవ్వడం జరుగుతుంది. మనకి కర్ఫ్యూ వచ్చినప్పుడు అంటే కరోనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు 25% మనకి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చున్నారు. తర్వాత ఆ ఒక పర్సన్ తను సంపాదించే ఇన్కమ్ బట్టి సెక్షన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, పర్సంటేజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీకు నెట్ లో వెళ్ళి సెర్చ్ చేశారంటే టీడీఎస్ అండ్ ట్యాక్సెస్ అని చాలా సెక్షన్స్ చూపిస్తాయి, పర్సంటేజెస్ కూడా మీకు చూపిస్తాయి. దీని ప్రకారంగా ఇండియా రేట్స్ ప్రకారంగా టీడీఎస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మెటీరియల్ లో నేను కొన్నే ఇచ్చాను, మీరు నెట్ లో సెర్చ్ చేశారంటే చాలా వస్తాయి. ఓకే. ఇప్పుడు మీ శాలరీ 20,000 అయితే మీ అకౌంట్ లో 15,000 వేస్తారు. రిమైనింగ్ 5,000 మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మీ కంపెనీ పే చేస్తుంది. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో అంటే ఈ మంత్ ఎండింగ్ లో 31st మార్చ్ లో మీరు కంపెనీలో ఫామ్ 16 తీసుకొని అది ఆడిటర్ సబ్మిట్ చేశారంటే మీ దగ్గర కట్ అయిన అమౌంట్ మీ అకౌంట్ లో 2-3 నెలల్లో క్రెడిట్ అవుతుంది. అలా చాలా మందికి తెలియక వదిలేస్తారు అనమాట. సో అది ఓకేనా. సో ఇప్పుడు మనకి టీడీఎస్ మీరు కొత్తగా కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టీడీఎస్ ఆన్ మార్చ్ 24 ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ టాలీ ప్రైమ్ 6.0లో డిస్కస్ చేస్తున్నాం. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ వేసి పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్ నో పెట్టండి, జిఎస్టీ కూడా నో నీడ్. ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్ ఎస్. ట్యాక్స్ అకౌంట్ నెంబర్ మీకు రియల్ టైంలో వర్క్ చేసే టైంలో ఉంటుంది. మీరు కంపెనీలో పని చేస్తున్నారా లేదంటే ఓన్ బిజినెస్? ఓన్ బిజినెస్ అయితే ఇండివిజువల్ హెచ్యుఎఫ్, హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ అంటారు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, క్రియేట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే. ఇక్కడ ఏమున్నాయి మనకి? సాలరీస్, సెక్షన్ 192, పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ ఇవన్నీ కంపెనీలు ఇస్తారు. పర్సంటేజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ మనకి ఇప్పుడు బడ్జెట్ లో అయితే 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ముందు అయితే మనకి 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే జీరో టీడీఎస్, 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 5% టీడీఎస్, 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో పర్ యానం ఉంటే 10%, 7,50,000 నుంచి అంతకు మించి పైన ఎంత ఉన్నా కూడా 20% తీసుకుంటుంది. ఇప్పుడు నెలకు 40,000 అంటే ఈ అమౌంట్ 0 నుంచి 2,50,000 మధ్యలోకి వస్తుందా, 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలోకి వస్తుందా? ఎంత పడుతుందా టీడీఎస్ నెలకు 40,000 అయితే? చెప్పండి ఎంత వస్తుందా? ఏ సెక్షన్ కిందకి వస్తుంది చెప్పండి, పర్లేదు తక్కువైనా. 4,50,000 మధ్యలోకి వస్తుంది. ఓకే. అదే 50,000 అనుకోండి, నెలకు 5 లక్షల మధ్యలో పైన వస్తుంది అంటే 10% టీడీఎస్ అలా కట్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇప్పుడు శాలరీస్ పే టు ప్రియా ట్రేడర్స్, రెంట్ పే టు క్రిస్ ట్రేడర్స్, కమిషన్ పే టు లోకేష్ ట్రేడర్స్, ఇలా ముగ్గురికి ఏవైతే నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ సెటప్ చేసుకున్నాం అనమాట. ఓకే. ఇంకా మీకు ఏమున్నా కూడా ఇక్కడ చేసుకోవాలి. తర్వాత లెజర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎప్పుడైతే F11 లో టీడీఎస్ అని ఆప్షన్ వేసి పెడతారో ఈజ్ టీడీఎస్ అప్లికబుల్, అప్లికబుల్. సో శాలరీస్ కి శాలరీస్ తీసుకోవాలి. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అప్లికబుల్, రెంట్ కి రెంటే తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ అప్లికబుల్, కమిషన్ కి కమిషన్ తీసుకోవాలి. ప్రియా ట్రేడర్స్, సండే క్రెడిటర్స్ ఎస్. డిడక్టివ్ టైప్ అడుగుతుందమ్మా, మీరు ఇండియన్సా, అదర్ కంట్రీ పర్సన్సా, గవర్నమెంట్ ఎంప్లాయీసా, నాన్ గవర్నమెంటా, మీరు ఓన్ బిజినెస్ పర్సనా, లేదంటే ఇండివిజువలా అనేది అడుగుతుంది. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ప్రెసిడెంట్, ఓన్ బిజినెస్ అనుకోండి. డిడక్ట్ టీడీఎస్ సేమ్ వచ్చారంటే నో పెట్టండి, లేదంటే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది.
కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. 1, 2 సార్లు మీరు చేయాలి. నెక్స్ట్ టీడీఎస్ ఆన్ ట్యాక్స్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీడీఎస్ ఏది తీసుకోవాలి? ఫస్ట్ F7 లో తీసుకోవాలి. ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఫస్ట్ F7. డేట్ నేను 5th మంత్ ఇస్తున్నాను, ఎందుకంటే 31 days ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? సాలరీస్ ప్రియాకి ఇవ్వాలి. ఎంత? 40,000. న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ రెంట్ 50,000 ఎవరికి ఇవ్వాలి? క్రిస్. నెక్స్ట్ కమిషన్ 30,000. ఇలా ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో ఫస్ట్ F7 లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి ఏ పర్సెంటేజ్ అయితే ఉన్నాయో ఆ పర్సెంటేజ్ ప్రకారంగా కట్ అవ్వాలి. ఓకే. ఆటో ఫిల్. ప్రియాకి ఎంత కట్ అయింది శాలరీ? 40,000 శాలరీ అయితే 32,000 ఆమె అకౌంట్ లో పడుతుంది. రిమైనింగ్ 8,000 20% కట్ అయింది. మనం ఇచ్చిందేమో 10%, కానీ 20 తీసుకుంది. ఎందుకోసం? పాన్ నెంబర్ ఇవ్వలేదు కోసం. 8,000 టీడీఎస్ ఆమె పేరు మీద, ఆమె కంపెనీ ఆమె పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తుంది. అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ ఆటో ఫిల్. ట్రేడర్స్. ఇక్కడ 50,000 అయితే 40,000 అతను రెంట్ ఇస్తారు. రిమైనింగ్ 10,000 టీడీఎస్ పే చేస్తారు. నెక్స్ట్ 30,000 అయితే 24,000 లోకేష్ కి ఇస్తారు. రిమైనింగ్ 6,000 గవర్నమెంట్ కి పే చేస్తారు. Escape. ఇప్పుడు వెళ్ళి క్లోజింగ్ బ్యాలెన్స్ చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, శాలరీస్ మీద 8,000, టోటల్ 24,000 గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. ఇక రిమైనింగ్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి? స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1. ఒకరికి 40,000 ఇవ్వాలి, ఒకరికి 24,000 ఇవ్వాలి, మరొకరికి 32,000 ఇవ్వాలి. టోటల్ గా 96,000 ఇవ్వాలి. ఫస్ట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేద్దాం. వోచర్స్, ఆటోఫిల్, పేమెంట్ తీసుకోండి. ఆటోఫిల్, స్టేట్ పేమెంట్ 15, 31,515. ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ క్యాష్. మొత్తం 24,000 గవర్నమెంట్ కి పే చేస్తున్నాం. ఒకరిదేమో 6,000, మరొకరిదేమో 10,000, మరొకరిదేమో 8,000. టోటల్ 24,000 గవర్నమెంట్ కి పే చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి టీడీఎస్ రిపోర్ట్ చూడండి. ట్యాక్స్ ఏముండదు. చూసారా? 0. ఇక రిమైనింగ్ ఎవరికైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళ అమౌంట్ గవర్నమెంట్ కి పే చేద్దాం. వోచర్స్. సో ఫస్ట్ ప్రియాకి ఎంత ఇవ్వాలి? 32,000. 0 అగైనెస్ట్ రెఫరెన్స్. చూసారా? 0 అయిపోయింది. ఆమెకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ క్రిష్ 40,000. నెక్స్ట్ లోకేష్ 24,000. ఇలా ఈ విధంగా టీడీఎస్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ యొక్క అవసరాన్ని కూడా చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్ 0. ఈ విధంగా టీడీఎస్ అనేది మనం రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తాం. డేట్లు మారుస్తాం. ఇక్కడ ఏంటంటే మనము 30 days తీసుకోదు కాబట్టి ఎడ్యుకేషన్ అమౌంట్ మనం దీనిలో తీసుకుంటాం.
టీసీఎస్ మీరే చేయాలి ఇది వర్క్. ఓకే. సో టీసీఎస్ అంటే టాస్క్ మీకు అది ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అంటారు. ఇది కూడా సేమ్ అంతే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ 1961 ప్రకారంగా ఇది వీటికి కూడా కొన్ని లైక్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అనమాట. టింబర్, టెండు లీవ్స్, స్క్రాప్, కోల్, మైనింగ్ లీజింగ్, వైరింగ్, టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్, మినరల్స్ వీటి మీద టీసీఎస్ కట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 206(3) ప్రకారంగా వాళ్ళు టీసీఎస్ అనేది కట్ చేస్తారు గూడ్స్ ఆఫ్ సేల్స్ మీద. 1/10/2020కి ముందు 5 crores బిజినెస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు 206(c) 1H కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే అర్థం ఏంటి? 50 లక్షల పైన చేస్తేనే ఒక కస్టమర్ మీరు సేల్ చేస్తేనే టీసీఎస్ కట్ అవుతుంది. 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. తర్వాత 5 లక్షల మీద మీకు టీసీఎస్ కట్ అవుతుంది. 50 లక్షల కంటే తక్కువ ఉంటే టీసీఎస్ కట్ కాదు. సో ఆ విధంగా టీసీఎస్ ని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు టాస్క్. లింక్ నేను షేర్ చేస్తాను గ్రూప్ లో, అది చేయాలి. ఓకేనా? యా గైస్, ఎనీ డౌట్స్ మా రిమైనింగ్ పర్సన్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ప్లీజ్ కన్ఫర్మ్. మీరు లైక్ ఏ డౌట్స్ అడగండి. సైలెంట్ గా ఉంటున్నారు, కొంచెం కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. కోర్స్ నేర్చుకున్నప్పుడు అడగచ్చు కదా. ఏంటిమా చెప్పమా? ఎస్ఈజెడ్ బిల్ అంటే ఏంటి సార్? ఏదిమా? ఎస్ఈజెడ్ బిల్. ఎస్ఈజెడ్ SEZ SECనా? ఎస్ఈజెడ్ బిల్ వస్తాయి కదా సార్? అర్థం కాలేదు మీరు చెప్పే క్వశ్చన్, నాకు అర్థం కాదు. ఇప్పుడు కర్ణాటకలో మనం పర్చేస్ చేస్తే కదా ఎస్ఈజెడ్ బిల్ అని ఒకటి వస్తుంది కదా సార్.